బ్రదర్ చెప్పండి. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన. అంటే విద్యార్థుల పరంగా గాని, నిరుద్యోగుల పరంగా ప్రధానంగా ఎట్లా ఉంది? అన్న ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి పరిపాలన చేసినట్టయితే నాకు అనిపించలే అన్న. ఆ! మనందరికీ తెలుసు అనేక ఉద్యమాలు, పోరాటాలు ఉవ్వెత్తున లేచిన ఉస్మానియా సిటీ సాక్షిగా మనందరం పోరాటాలు చేసిన తర్వాత హ్మ్. ఈరోజు తెలంగాణ కళ సాకారమైన తర్వాత 10 సంవత్సరాలు దొరకు పరిపాలన ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినాం, రెడ్డికి ఇచ్చినాం పరిపాలన. కొత్త ప్రభుత్వం ఆయన ఎత్తు మనం ఈరోజు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజాపాలన చేస్తున్నారు. ప్రజా పరిపాలన ఎక్కడ చేస్తురన్నా? ప్రజల దగ్గరికి ఎవరన్నా పోతురన్నా? ఒక్కసారి ఆలోచించండి. ప్రజా దర్బారాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి పోయిండు, ఎన్ని సమస్యలను అడ్రస్ చేసిండు. ఈరోజు దరఖాస్తులు అందరు తీసుకుంటారా? నువ్వు తీసుకుంటావు, నేను తీసుకుంటా, ఒక పైరోకారు ఇంకో ఆయన కూడా తీసుకుంటాడు. వాటి సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేసిండు ముఖ్యమంత్రి, వాటిని ఏ విధంగా పరిష్కరించిండు అదనేది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అర్థం కావాలి కన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ఓట్లెత్తే గెలిచిన వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను ఒకటే అడుగుతున్నా. ఈరోజు విద్యారంగం పట్ల చూసుకుంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 5,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉందంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 నాటికి 10,000 కోట్ల స్కాలర్షిప్ ఒక తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉంటే ఈ రోజుకి ఎన్ని వేల కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ అయింది. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ యొక్క వెలవెలబోతున్నారు. ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు కల్పిస్తున్నారు. ఈ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పాత గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ ఇచ్చింది, గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ఇచ్చింది. వాటి జాబులు మంది పుట్టిన పిల్లల్ని మన పిల్లలంటే ఎంతవరకు కరెక్ట్ అంట? ఒక్కసారి ఆలోచించండి. మందేదో బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే కాంగ్రెస్ హయాంలో ఇది పత్రాలు ఇచ్చారట అన్న. డిఎస్సి గురించి ఆ చరిత్ర బాగుందన్న. దాన్ని ఇంకా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఓ మాట, ఈయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఓ మాట. అంటే ఈయన ఏంటంటే ఈరోజు మనిషి అన్నప్పుడు ఓ మాట ఉండాలి, ఆ మాట కట్టుబడి ఉండాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బన్నాం. మనిషి చెప్పేది నమ్మాలి, మాట విన్నాం. ప్రతిపక్ష నేతగా టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న యొక్క రేవంత్ రెడ్డి గారు ఈయన ట్విట్టర్ వేదికగా ఆగస్టు 22వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఈహా టీవీ నుండి ఒకటే మీకు తెలియజేస్తున్నా, మీకు ట్విట్టర్ ఉంటే ఆగస్టు 22వ తారీఖు మెగా డిఎస్సి గురించి 22,000 పోస్టులు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయని పెట్టింది నువ్వు కాదా? ఒక్కసారి వెరిఫై చేసుకో, ఒక్కసారి చూసుకోది. 22,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్న యొక్క రేవంత్ రెడ్డి గారు దాదాపు 6 నెలల కాలం యొక్క ప్రభుత్వం రావడానికి అయింది. ఎలక్షన్ వచ్చింది మధ్యలో, దాని తర్వాత ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000కు పైగా మెగా డిఎస్సి పోస్టు నోటిఫికేషన్లకు అవకాశం ఉంది. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో 11,000 జాబులు వేసిన ఘనత ఈయనకు కదన్నా. ఈరోజు ఏమేస్తాడన్నా? ఏం నమ్ముతారన్నా? ఆ ఎంపీని, ఈ ఎమ్మెల్యేను, ఈ ఎంపీని, ఆ ఎంపీని అందరు తెచ్చుకొని పక్క పెట్టుకుంటే అయిపోద్దా? ఈరోజు ఎలక్షన్ ఏం పడ్డది మన అందరూ తెలుసు. ఈరోజు కోడ్ పడ్డది. ఈ యొక్క కోడ్ ద్వారా ఈయన ఎక్కడ రిక్రూట్మెంట్ చేస్తాడు? మళ్ళీ 3 నెలలు ఇక్కన, 3 నెలల తర్వాత ఆ నోని చేర్పించుకోవాలి. ఏమంటుండు? టీఆర్ఎస్ ప్లీనర్ మొత్తం ఇల్లు కలిపేస్తా, నేను మొత్తం క్లీన్ స్వీప్ చేస్తా. అది కాదు భయ్, నీకు అధికారం ఇచ్చింది ఆన్ని, ఈయన్ని, ఆ పక్క పొంటి పార్టీని, ఆ పార్టీని, ఈ పార్టీని తెచ్చుకోవడానికి కాదు. ప్రజలకు ఏం గేట్లు ఎత్తినా ఆయన? ఈయన గేట్లు ఎత్తడానికి మొన్నటిదాకా ఈయన గేట్లు ఎత్తిరు బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ గేట్లు ఈయన ఎత్తుతాడా? అంటే ఓలకో గేట్లు ఎత్తుకుంటూ దించుకుంటూ గివేనా అన్న? ఇది కాదుగా అన్న. ఈరోజు ప్రజల్ని కావచ్చు, నిరుద్యోగులం కావచ్చు, రైతన్నలం కావచ్చు, ఈరోజు మేము ఓట్లు ఎత్తే గెలిచిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ప్రజా పరిపాలన ఇస్తుందని మేము ఓట్లు వేసినామన్న. ఈరోజు ప్రజా పరిపాలన ఎంతవరకు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. 100 రోజుల పరిపాలనలో 2 లక్షల రుణమాఫీ చేసేస్తా, ఇచ్చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేసేస్తా, రైతు బంధు 5 ఎకరాలు కాదు నేను ఇచ్చేస్తా, మంచిగా చేస్తా అన్నాడు. ఈరోజు కరెంటు కోతలు తీరుస్తా అన్నాడు. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తా అన్నాడు. ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తా, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, ఈరోజు హెల్త్ కార్డులు ఇస్తా. ప్రసంగాలు మొత్తం సార్ తీయని మాటలు. అబ్బా సార్ మాటలు వింటే పక్క పంటాడు. అబ్బా రేపు పొద్దుల వరకైనా సమస్య సాల్వ్ అయ్యేది కావచ్చు. రేవంత్ రెడ్డి సార్ భలే మాట్లాడతాడా? అబ్బా సార్ మాట్లాడితే పొద్దుగాల సమస్య తీరుద్దు అనుకుంటున్నాడు. కొత్తగా వచ్చింది కానీ ముఖ్యమంత్రి ఈయన మాట్లాడైతే ఎప్పటి కాదు 30-40 సంవత్సరాల కింద రాజకీయ క్షేత్రంలో ఉన్నాడు. ఈయన 100 రోజులలో ఈయనకు తీరదని ఈయన కూడా తెలుసు అన్న. 100 రోజులలో ఎవరికైనా తీరుతాయన్న సమస్య? 6 గ్యారంటీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలు 100 రోజులలో ఓళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఈయన మాటలు 6 రోజు ఎందుకు మాట్లాడాలి, వీళ్ళు ఎందుకు తీర్చదు? అవునక్క అన్న. ఈరోజు మన అందరూ తెలుసు, ఉస్మానియా సిటీ స్క్రీనింగ్ మీదనేమో రేవంత్ రెడ్డి ఫోటో వస్తుంది, ఉస్మానియా సిటీ సమస్య పట్టుకోవడానికేమో రేవంత్ రెడ్డి ఒక్కరోజు ఇక్కడికి రాడు. ఇది తప్ప కాదా? 100% తప్పు. ఈరోజు ఉస్మానియా సిటీలో 1300 మంది రిక్రూట్మెంట్ ప్రొఫెసర్ ఉండే చోట 300 మంది ఉంటే రేవంత్ రెడ్డి ఏ ఒక్కరోజు అని అడిగిండా? ఉస్మానియా సిటీ విశ్వవిద్యాలయాల గురించి ఏరో అన్న దరఖాస్తులు చేసుకొని అన్న తీసిండా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఏరో అని అడిగిండా?
ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు, హోంశాఖ మంత్రి లేదని ఒక్కరో అన్న ఆలోచన చేసిండా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలకు ఈరోజు సరైన దిగుబడి లేకపోతే పంట పొలాలు ఎండుతున్నాయి, నీళ్లు లేక ఎండిపోతున్నాయి అని ఏ ఒక్కరో అన్న సర్వే చేసి వాళ్ళకేమన్నా ఇచ్చిన దాఖలు యొక్క రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయా? ఈరోజు 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తాన రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాన రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఒక 100 రోజుల పరిపాలనలో 1000 సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి సారు ఎక్కడున్నావు? తెలంగాణలో ఉండు, ప్రజల మధ్యలో ఉండు కదా. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. ప్రజల మధ్యలో ఉంటే ప్రజల సమస్యలు పట్టించుకొని ఏ నాయకుడన్నా ప్రజలకు అవసరం లేదు. ఆ యొక్క కేసీఆర్ని ఏ విధంగా తరిమి కొట్టినావో తెలంగాణ నుండి, తెలంగాణలోకి అందరికీ ఎరికే. ఈయన ఏమో ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాలే, ఈయనేమో ఉద్యమాలు చేస్తే ఈయనేమో ముఖ్యమంత్రి కాలే. ప్రజలు వ్యతిరేకించారు కేసీఆర్ని. కొత్త ప్రభుత్వం రావాలనుకున్నారు, ప్రజా పరిపాలన కావాలనుకున్నారు, ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పట్టించుకునే నాదులు వస్తారు అని అనుకోరి నీకు ఓటేసి మునిగిపోయిన వ్యక్తులం, విద్యార్థులం, నిరుద్యోగులం, రైతన్నలం. ఈరోజు 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా. 90 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు 6 గ్యారెంటీలకు. 40 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇంకా 50 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేసుకోలే. కావాలంటే వారం రోజుల గడువే ఇచ్చిన 6 గ్యారెంటీలు అప్లై చేసుకోవడానికి. ఈ రోజు కూడా దాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఇయ్యని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయాలను పట్టించుకోని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు అన్న జేఎల్ డిఎల్ వీటి అన్నిటి ఇచ్చిన అన్నాడు కన్నా, పోలీస్ రిక్రూట్మెంట్ చేసిన అన్నాడు. జేఎల్ డిఎల్ ఒక్కొక్కరికి 4 వచ్చినాయి అన్న జాబులు. మనందరూ తెలుసు. ఉస్మానియా సిటీ సెక్యూరిటీకి కూడా 4 జాబులు వస్తే మనంతా ప్రశంసలు కొట్టినాం. మనంతా అబ్బో పలానా పిల్లాడు చదువుకొని మంచి సెక్యూరిటీ అయినా కూడా మంచి 4 జాబులు సంపాదించడానికి మనందరం కూడా ఒక ఉస్మానియా సిటీ సెక్యూరిటీ అయినా కూడా అబ్బా మా విద్యార్థి ఒక యూనివర్సిటీ సెక్యూరిటీకి ఇలా జాబులు వచ్చినాయి, మేము కూడా చదువుకోవాలి, మాకు కూడా జాబులు వస్తాయని మేము అనుకున్నాం. కానీ ఈరోజు డిసెండింగ్ ఆర్డర్ పెట్టి డిఎల్ పోస్ట్ వచ్చినోనికి ఫస్ట్ జేఎల్ వచ్చింది నోటిఫికేషన్, తర్వాత ఎస్జిఎల్ ఇచ్చిండు, తర్వాత ఇంకో డిఎల్ ఇచ్చిండు. ఈరోజు ఈయన ఏ పోస్ట్ ఇవ్వాలన్నా జేఎల్ రిక్రూట్మెంట్ అయ్యింది అనుకో, డిఎల్ పోస్ట్ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ 2 వేకెన్సీలు ఏం చేస్తాడు అంటే ఈయన అమ్ముకుంటాడా అన్న? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రీమెడికల్ పెట్టి 250 మంది రీమెడికల్ అంటే ఆయన కంటి చూపు లేకపోతే ఇతర కారణాల వల్ల, హెల్త్ ప్రాబ్లంల వల్ల రీమెడికల్ 250 మంది ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్లకు పోలే అన్న. ఒక 250 మంది దగ్గర పోవాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుతురు, ఇంకో మంత్రిని కలుతురు, రేవంత్ రెడ్డిని కలుతురు, కోనరామ్ సార్ని కలుతురు. వీటి గురించి ఆయన ఆలోచన చేస్తారంటే పైసలు ఉన్నాయా? పైసలు అడుగుతారు, బరాబర్ పైసలు అడుగుతారు. ఇది నిజం చెప్తున్నా. రీమెడికల్ 250 మంది పోలీసు వాళ్ళకు రియల్ అన్న, ఇది బరాబర్ నిజం. ఈరోజు నేను రియల్ చెప్తున్నా. మంత్రులు అడుగుతారు. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండదు అంటే సాటికేమో పైసలు, పనేమో శాత కాదు. ఈరోజు ఒకటే చెప్తున్నా అన్న, మంత్రుల పిఎల్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో తెలుసా అన్న రోజు. ఇది నిజం అన్న, ముమ్మాటికి నిజం. నేనేదో ఇక్కడ మీతోటి మీ టీవీలో మాట్లాడి అసత్య ప్రచారం చేయాల్సిన అవసరం నా దగ్గర లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత అసలు కాంగ్రెస్ అత్తనే కరువు అనిపిస్తుందన్న. ఎందుకంటే నిరుద్యోగుల దగ్గర పైసలు ఉండేవి. కేసీఆర్ మంచిలేడని ఈయనకి ఇచ్చే అధికారం, ఈయన మొత్తం ఈయన ఇక్కడ పొయ్యిలు ఉన్నది అనుకున్నాం, పెనం మీద ఉన్నది అనుకున్నాం. ఈయన ఏం లేచిండు, పొయ్యి లేచిన తర్వాత కట్టగాలిన తర్వాత రేపు పొద్దుగా పట్టించుకునే నాదుడే లేకపోతే తెలంగాణ ప్రజలు ఎటు పోవాలి, నిరుద్యోగులు ఎటు పోవాలి, విద్యార్థులు ఎటు పోవాలి? ఉన్న ఎమ్మెల్యే అబ్బా ఇదో నియోజకవర్గం మంచిగా చూసుకుంటా, నేనే దీనికి మొత్తం వేసుకుంటా, లంచాలు తీసుకుంటా, భూములు అక్రమాలు చేస్తా, నిరుద్యోగుల నుండి పైసలు తీసుకుంటా, విద్యార్థుల నుండి పైసలు తీసుకుంటా, నా ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. మొన్న కోడిగుడ్లు అమ్ముతాడు రంజిత్ రెడ్డి, ఇక తోడు ఎట్లా పార్టీలు ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీలా, ఈయనకేం సాధన అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, బీడీలు అమ్ముకుంటాడని దానం నాయందర్ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు తెల్లారే వరకే 2 పార్టీని చేర్చుకున్న దాఖలాలు రేవంత్ రెడ్డి కాదా? ఇది తప్పు కదా అన్న? కేసీఆర్ 10 ఏళ్ళు విధ్వంసం చేసిండు, దాన్ని పునర్నిర్మించడానికి అంటే విధ్వంసాన్ని పునర్నిర్మిద్దాం మనం, విధ్వంసాన్ని మళ్ళీ పునర్నిర్మిద్దాం. రేవంత్ రెడ్డి నిర్మాణం అంటే ఏం చేయాలంటే సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాటిని పరిష్కరించేయాలి. కానీ అబ్బాయి ఈయన 5 లక్షలు చేసిండు, నేను 20 లక్షల కోట్ల అప్పిసి పోతా, ఇదే విధ్వంసాన్ని పునర్నిర్మిద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, వాళ్ళ అవకతవకలు జరిగినాయి, జాయిన్ చేసుకోవడానికి కారణం అది పునర్నిర్మాణం. అయితే ఒకటి జరిగిందన్న, ఈయనేమో కాంగ్రెస్ ప్లీనరీ అవుట్ చేసిండు వాళ్ళు కేసీఆర్ సారు. ఈయన టార్గెట్ ఏంటిది? నెక్స్ట్ ఈయన టీఆర్ఎస్ ప్లీనర్ని అవుట్ చేయాలి. అంటే ఇద్దరు ఓలకోలు ఇట్లా చేసుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఏమైనా కూడా వీళ్ళకి పట్టింపు లేదు, సోయి లేదు. ఒకటే చెప్తున్నా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన గురించి మనందరం కూడా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ఒక చిన్న పాట అన్న తెలంగాణ ఉద్యమంలో కావచ్చు దాన్ని కొంచెం మార్పు చేసి రాసిన మీ యొక్క ఈఆర్టీవీ సాక్షిగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నా, ఒక్కసారి వినండి. ఇనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత, అగ్రగామిగా ఉన్న రేవంత్ రెడ్డి సారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక విద్యార్థిగా, నిరుద్యోగ, ఒక రైతన్నల కొడుకుగా, ఒక ఉస్మానియాసిటీ విద్యార్థిగా ఈ ఒక ఉస్మానియాసిటీ చిన్న పాట ఆయనకు డెడికేట్ చేస్తున్నా. చిన్న పాట ఆయనకే ఒక్కటే. చదువుకునే బడులలో బడులు బంద్ చేసుడచ్చెను, చెప్పడానికి సారు లేక పిల్లలు చదువుకు దూరం అవ్వును, కూలినాలి ఉపాధి లేక పొట్ట తిప్పలవ్వును, తినడానికి తిండి లేక బతుకే భారం అవ్వును, ఏనాటి పాపమో ఈ కాంగ్రెసు పాలన, బతకడానికి భారమయ్యి పానమే పోవును, రతనాలు పండే నేలలో మల్ల కరువే వచ్చెను, అది చూడలేక రైతన్నల ప్రాణాలే పోవును, సిరులు పండే భూములన్నీ నీళ్లు లేక ఎండెనో, సిరులు పండే భూములన్నీ నీళ్లు లేక ఎండెనో, కరెంటు తిప్పలతోటి రైతన్నలు సతమతమే అయ్యను, కరెంటు తిప్పలతోటి రైతన్నలు సతమతమే అయ్యను, ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకొనెను, ఉద్యమానికి ఊపిరి పోసిన విశ్వవిద్యాలయాలు వెలవెలబోయెను, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యను, ఎందుకో ఈ కాంగ్రెస్ పాలన ఎవరిని ఉద్ధరిస్తుందో, ఎందరి ప్రాణాలను బలి తీస్తుందో, ఎన్ని పాపములు చేసినో ఈ కాంగ్రెస్ పాలన, ఈ 5 సంవత్సరాల పాలన ఎందరి ప్రాణాలు తీస్తుందో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ పాట మీకే. దీన్ని చూసైనా ఏమైనా నేర్చుకొని విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతన్నలకు 6 గ్యారంటీలు అన్నారు కదా, 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ 5 లక్షల హెల్త్ కార్డులు ఇస్తాను, ఇదన్నా అమలు చేయి, రైతన్నలకు రైతు రుణమాఫీ చేయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిపి ఈ పాటనైతే ఈహా టీవీ నుండి రేవంత్ రెడ్డి గారికి డెడికేషన్. రేపు పొద్దున మీ పిఏదారు నుండి తెప్పించుకొని ఈయన మంచిగా ఉంటుంది పాట. ఓకేనా? థ్యాంక్ యూ.